సమస్త మానవాళి మొత్తం ఐకమత్యంగా భయపడే విషయం ఏమన్నా ఉందంటే అదే డెత్. ఈ డెత్ మీదనే ఎన్నో మతాలు పుట్టకొచ్చినాయి. ఈ డెత్ అనే బేసిస్ మీదనే ఎన్నో మతాలు ఇప్పుడు నడుస్తున్నాయి. పోయిన తర్వాత స్వర్గం ఉంటుంది, పోయిన తర్వాత నరకం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే పనులు చేస్తున్నావో దాన్ని బట్టి మొత్తం డిసైడ్ అయ్యిద్ది నువ్వు పోయిన తర్వాత అని. డెత్ అనేది ఒక భయంకరమైన విషయం లాగా చెప్పబడింది. అందరూ ఇప్పుడు బతకడం మానేసి పోయిన తర్వాత ఏదో అవుద్ది, పోయిన తర్వాత ఒకటి జరగబోతుంది, అది జరగడం కోసం మనం ఇప్పటి నుంచే ఒకదాన్ని నమ్మాలి అని కొన్ని విశ్వాసాలు, కొన్ని రిచువల్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ డెత్ అనే కాన్సెప్ట్ని అడ్డంగా కొట్టిపడేసిన రెండు ఫిలాసఫీస్ ఉన్నాయి. అదే ఈస్టర్న్ ఫిలాసఫీలో చార్వాక, వెస్టర్న్ ఫిలాసఫీలో ఎపిక్యూరస్. చార్వాకులు సింపుల్గా ఏమంటారంటే ఈ లైఫ్ అనేది ఉంది, ఇది రియాలిటీ, నువ్వు బతుకుతున్నావు, ఫిజికల్ ఫామ్లో ఉన్నావు, ఎన్ని రోజులైతే ఉంటావో అన్ని రోజులు ఎంజాయ్ చేయి, ఇష్టం వచ్చింది చేయి, తినాలంటే తిను, తాగాలంటే తాగు. అంతేగాని డెత్ తర్వాత ఏమైద్ది అనే దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించినాక ఆ నిమిషం నువ్వు వేస్ట్ చేసినట్టే. దాని మీద నువ్వు ఏదైతే బిల్డ్ చేసుకొని కొన్ని విషయాలను నమ్ముతున్నావో, కొన్ని దేవుళ్ళని నమ్ముతున్నావో, కొన్ని మతాలను నమ్ముతున్నావో అవన్నీ టైం వేస్ట్. ఎందుకంటే అవి రియాలిటీలో ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటారు చార్వాకులు. సేమ్ ఇలాంటిదే వెస్టర్న్ ఫిలాసఫర్ ఎపిక్యూరస్ కూడా అంటారు. ఎపిక్యూరస్ ఏమంటారంటే లైఫ్ అనేది రియాలిటీ, చావు అనేది రియాలిటీ. కానీ నువ్వు ఎప్పుడు దాకైతే బతుకుంటావో డెత్ని ఎప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడైతే డెత్ అనేది వస్తుందో అప్పుడు నువ్వు బతుకుంటావు. ఒక మానవుడు డెత్ అయిపోయిన తర్వాత ఇది నా ఎక్స్పీరియన్స్ అని భూమి మీదకి వచ్చి పుస్తకం రాసినోడు ఎప్పుడు లేడు. ఒకడు కూడా డెత్ తర్వాత ఇది జరిగిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినోడు కూడా లేడు. నువ్వు ఉన్నంతకాలం డెత్ లేదు, డెత్ వస్తే నువ్వు ఉండవు. సో ప్రాక్టికల్ యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద డెత్ అని ఎపిక్యూరస్ అంటాడు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్ర నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు. ఎప్పుడైతే నువ్వు లెగుస్తావో అప్పుడు నీకు అనిపిస్తుంది ఓకే ఇంత బాగా నిద్ర పట్టిందా నాకు అని. సేమ్ డెత్ కూడా అంతే. డెత్ ఎప్పుడైతే వస్తుందో నువ్వు డెత్ని ఎక్స్పీరియన్స్ చేయలేవు. ఎందుకంటే నువ్వు ఆ స్టేట్లో ఉండవు, ఆ ఫిజికల్ స్టేట్లో ఉండవు, నువ్వు అంతరించిపోతావు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వన్స్ డెత్ వస్తే నువ్వు మళ్ళీ బతకవు కూడా. నిద్రపోయినప్పుడు నువ్వు మళ్ళీ లెగుస్తావు, ఆ నిద్ర పట్టింది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. డెత్ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ బతకవు. కాబట్టి ఆ డెత్ అనేది దానికి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. డెత్ అనేది యాక్చువల్ ప్రాబ్లం కాదు, డెత్ గురించి మనకున్న ఇమాజినేషన్ యాక్చువల్ ప్రాబ్లం. సో ఆ ఇమాజినేషన్ అన్నింటిని పక్కన పెట్టేసి మనిషి ఎక్కువ డిజైర్స్ లేకుండా మెంటల్ పీస్కి ప్రాధాన్యత ఇస్తూ ప్రశాంతంగా బతకడమే లైఫ్ అంటాడు ఎపిక్యూరస్.